నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అయితే మనకి ఈ 65 పేజీలో 59th వన్ చూడండి. వినాయకుడి వాహనంగా ఎలుకెందుకు అయ్యింది? మహాక్రూరుడైన మూషికాసురుడనే రాక్షసుడు మానవులను తపస్సులను అనేక బాధలు గురి చేస్తుండడంతో వినాయకుడు ఆ రాక్షసుని నిగ్రహించి తన వాహనంగా చేసుకున్నాడు. నెక్స్ట్ పేజీ చూడండి. 66 పేజీ 60ది. వైతరణి నది ఎలా ఉంటుంది? 100 యోజనాల వెడల్పు ఉంటుంది. ఆ నదిలో నీరు ప్రవహించదు. రక్తము చీము ప్రవహిస్తుంటాయి. మొసళ్ళు పాములు పాపులను చిత్రవధ చేస్తాయి. అందు పాపులు మహాబాధలను నిరంతరము అనుభవిస్తూ మానవ జన్మలో చేసిన పాపాలను మననం చేసుకుంటూ ఆక్రందనలు చేస్తూనే ఉంటారు. వారి మొరలు ఆలకించే దిక్కే ఉండదు. పాపం చేసిన వారికి దాహం వేస్తే కాగే నూనె ఇస్తారు. నరకంలో అనేక బాధలు పడిన తర్వాత కూడా మళ్ళీ మానవ జన్మలో అనేక రోగాలతో జీవితాన్ని గడపాల్సి వస్తుంది కూడా. అందుకే ధర్మంగా ఉండండి, ధర్మాన్ని కాపాడండి. ఆ ధర్మమే అన్ని విధాలుగా అన్ని సమయాల్లోనూ సదా కాపాడుతుంది. 61ది. యజ్ఞవల్క్యుడి సూక్తి. సర్వభూతమును సమదృష్టితో చూడుము. 62ది. 67th పేజీలో 62. స్త్రీలు భగవంతుడికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు? భగవంతుడికి సాష్టాంగ ప్రణామం పురుషులు చేయవచ్చు. తమ 8 అంగాలను అనగా వక్షస్థలము, నుదురు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 కనులు భూమిపై ఆంచి నమస్కరించవచ్చు. కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలనుకున్నప్పుడు ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చేయటం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది. అందుకే ఇతిహాసాల్లో ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్లపై ఉండి నమస్కరించాలని చెప్పారు. ఇంకా చేయగలిగితే నడుము వంచి ప్రార్థించవచ్చు. 63ది. మాంసాహారం తీసుకునే వాళ్ళ పూజలు ఫలించవా? శాకాహారము సత్వగుణ వృద్ధికి ఎంతో దోహదపడుతుంది. నెక్స్ట్ పేజీలోది 68 పేజీలోది కంటిన్యూషను. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దైవానుగ్రహం కలగడానికి, భక్తి చిత్తశుద్ధి పెరగడానికి శాకాహారం కారణమవుతుంది. మాంసాహారం ఆయుష్ను హరిస్తుంది. శాకాహారం తినేవారిని మాంసాహారం తినేవారిని పరిశీలిస్తే శాకాహారం తీసుకునే వారికే ఆయుష్తో పాటు ఆరోగ్యం పాలు కూడా ఎక్కువని తేలింది. పవిత్ర పుణ్యదినాల్లో మాంసాహారం తీసుకోవడం వల్ల రాక్షస ప్రవృత్తి పైకి మనసు పోతుంది. మాంసాహారాన్ని పండుగ శుభకార్యాల్లో తీసుకోకపోవడానికి కారణం అదే. 64ది. జడభరతుడు సూక్తి. ధ్యానకాలమందు త్రిగుణములకు లోబడవలదు. నెక్స్ట్ 65 చూడండి. ఈ పేజీలోది పేజీ నంబరు 68లో పెళ్లిలో వధూవరుల ఒకరిపైన ఒకరు తలలపై జీలకర్ర బెల్లం పెట్టేది ఎందుకు? ఆ రీజన్ చూడండి. మంత్రాలతో వధూవరుల నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టేది శుభసూచకంతో పాటు శరీరాల్లో ఉన్న దోషాలు పోవాలని, జీలకర్ర బెల్లంలా వారిరువురు కలిసిమెలిసి ఉండాలని. జీలకర్ర బెల్లం పెట్టే సమయమే వధూవరుల తొలి స్పర్శ. ఎప్పుడైతే ఒకరినొకరు తాకుతారో అప్పుడే పెళ్ళైపోయినట్టు. ఇది అండి దానికి సంబంధించిన వివరణ. నెక్స్ట్ వన్ మళ్ళీ వీడియోలో వేరేది కంటిన్యూ చేద్దాం. ఇవి మీరు చూసి పిల్లలకు కూడా నేర్పించండి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. నమస్కారం అండి. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతారని కోరుకుంటున్నాను అండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా గార్డుకు రిలేటెడ్కి సంబంధించి పెట్టండి. నేను మ్యాటర్ గ్యాదర్ చేసి నేను అప్లోడ్ చేస్తానండి. నమస్కారం అండి.